హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన బిగ్ బాస్ సీజన్ 9 తెలుగు అప్డేట్స్కి వచ్చాము. అంటే ఫస్ట్ మన నాగ్ సార్ అంటే వీకెండ్ ఎపిసోడ్ కదా, నాగ్ సార్ ఎంట్రీతో స్టార్ట్ అయిందనమాట. మంచి సాంగ్తో ఎనర్జెటిక్గా స్టార్ట్ చేశారు. నెక్స్ట్ అంటే కాసేపటికే సంజన గారిని వచ్చేసి స్టేజ్ పైకి పిలిచారనమాట. ఆల్రెడీ తను సీక్రెట్ రూమ్లో ఉన్నింది కదా, సో ఇంకా ఎలిమినేట్ అవుతున్నారు అన్నట్లు సంజన గారిని పిలిచారు. సంజన గారు ఏంటంటే తను డిఫెండ్ చేసుకుంటున్నారు అనమాట. అంటే నేను జస్ట్ నాటీగా ఉన్నాను, అంటే ఇంత తొందరగా ఇలా ఎలిమినేట్ అవుతానని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎందుకు అయ్యానో కూడా నాకు అర్థం కావట్లేదు అనేసి కన్ఫెస్ చేస్తారు. సో తర్వాత ఏంటి అంటే ఇంకా నాగ్ సార్ సంజన గారు అంటే తెలిసిందే కదా మనకి ఎలిమినేషన్ ప్రాసెస్, ఎవరు ఎలిమినేట్ అవుతున్నా హౌస్ మేట్స్ గురించి మాట్లాడడమో లేకపోతే ఏదో ఒకటి లాస్ట్లో బిగ్ బాంగ్ వేయడమో ఏదో ఒకటి ఉంటుంది కదా. సో అలాగా ఇంకా నాగ్ సార్ అండ్ సంజన గారు హౌస్ మేట్స్తో టీవీలోకి వచ్చేసారనమాట. సో ఇంకేంటంటే సంజన గారు డిఫెండ్ చేసుకోవడం అయిపోయింది. నెక్స్ట్ సంజన గారిని చెప్పమన్నారనమాట. అంటే హౌస్ మేట్స్ ప్రతి ఒక్కరు వాళ్ళలో ఏమేమి చేంజ్ చేసుకోవాలి, ఆల్రెడీ తను లోపల ట్రావెల్ చేసి వచ్చింది కదా. ఫస్ట్ సుమన్ గారితో స్టార్ట్ చేస్తారనమాట. సో సుమన్ అన్న ఏంటంటే ఏదైనా కూడా స్టాండ్ తీసుకోవాలి, తను స్టాండ్ తీసుకోవాలి, అలాంటి విషయంలో కొంచెం చేంజ్ అవ్వాలి. అండ్ ఇంకోటి ఏంటంటే సంజన గారు హర్ట్ అయింది. అంటే బజర్ ఫ్యామిలీ లెటర్ కోసమో ఏదో ఫ్యామిలీ ఇన్ఫర్మేషన్ కోసం జరిగిన వీళ్ళిద్దరే ఉన్నారనమాట. వాళ్ళిద్దరే ప్రీవియస్గా మాట్లాడుకున్నారంట. లైక్ సుమన్ గారేమో చెప్పేశారంట, లైక్ సంజన గారు మీరే తీసుకోండి అనేసి. సో సంజన గారు ఏమనుకున్నారు, జస్ట్ వర్డ్ ఇచ్చారా, వర్డ్ పైన స్టాండ్ అవుతారా అన్నట్లు వెయిట్ చేశారంట. బట్ సుమన్ గారేమో వెళ్ళిపోయాక అడిగారు, ఎందుకు మీరు అంత స్లోగా వస్తే ఎలా అండి అని అయితే చాలా క్యూట్గా అడగడం అయితే అడిగారు. బట్ సంజన గారు ఏంటంటే అలా స్టాండ్ తీసుకుంటారా లేదా చూద్దాం అన్నట్లు వెయిట్ చేశానని చెప్పారు. బట్ నాగ్ సార్ ఏమన్నారంటే, అంటే అలా వెయిట్ చేయడం కాదమ్మా, తన క్యారెక్టర్ని అంటే తన స్టాండ్ తీసుకుంటారా లేదా అని డిసైడ్ అవ్వడం కోసం నువ్వు గివప్ చేసుకోకూడదు కదా అన్నారు. బట్ సంజన గారేమో అంటే అలా స్టాండ్ తీసుకోవాలి, దాని మీద మాట మీద ఉండాలి, ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవ్వాలి అన్నట్లు చెప్పారు. అండ్ తర్వాత వచ్చేసి శ్రీజ గురించి చెప్పమంటే అంటే మనందరం షాక్ అవుతాం అన్నమాట. బికాజ్ ఎందుకంటే హౌస్లో ఉన్నన్ని రోజులు వీళ్ళిద్దరి మధ్య యుద్ధమే జరిగింది. మంచి కాన్వర్జేషన్ కంటే హైపర్ కాన్వర్జేషన్సే ఎక్కువ ఉన్నాయన్నమాట. బట్ సంజన గారు ఏం చెప్పారంటే, అంటే శ్రీజ ఇప్పుడు 1000% అనుకుంటే 300% చేంజ్ అయింది ఆర్గ్యుమెంట్లో కానీ ఏదైనా. సో ఇంకా కొంచెం చేంజ్ అయితే తన గేమ్ బాగుంటుంది, స్ట్రాంగ్గా ఆడుతుంది అని అయితే చెప్పింది. అండ్ చాలా ఇంటెలిజెంట్గా ప్లే చేస్తుందని కూడా చెప్పారనమాట. నెక్స్ట్ ఫ్లోరా గారి గురించి ఏం చెప్పారంటే, అంటే తను చాలా ఫైట్ చేస్తుంది, అంటే హౌస్లో సర్వైవ్ అవ్వడం కోసం. ఆల్రెడీ 2 వీక్స్ ఎలిమినేషన్ నుంచి బయటకు వచ్చింది. అండ్ ఏంటంటే తనకి మెయిన్ లాంగ్వేజ్ బ్యారియర్ అనమాట. సో అది కానీ కవరప్ చేసుకుంటే తన గేమ్ బాగా ఆడగలుగుతుంది అని అయితే సంజన గారు చెప్పారు. అండ్ నాకు అది అనిపించింది, ఎందుకంటే మెయిన్ తను ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ వల్ల అందరితో కమ్యూనికేట్ అవ్వలేకపోతుంది. కొన్ని అంటే ఏంటంటే మిస్కమ్యూనికేట్ అవ్వడము, లేకపోతే తను చెప్పింది మనకు అర్థం కాకపోవడం అలా జరుగుతుంది. ఇంకొంచెం తెలుగు నేర్చుకుందంటే బాగా మింగిల్ అయిపోతుందని అయితే నాకు అనిపించింది. నెక్స్ట్ ఇంకా తనుజ గురించి చెప్పమంటే డైరెక్ట్ చెప్పేసింది అనమాట. లైక్ తనుజ ఏంటంటే ఒక స్కూల్ ప్రిన్సిపల్ లాగా ఏదైనా వచ్చింది అనుకుంటే గయ్యని పడిపోతుంది, బట్ గేమ్ ఆడడం కానీ అంతా బాగుంటుంది అని చెప్పింది. నెక్స్ట్ ఇంకా బర్నీ గారి గురించి అడిగితే చెప్పింది, లైక్ ఏంటంటే సిస్టర్ అని అనడం కాదు, సిస్టర్ కోసం స్టాండ్ కూడా తీసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఎలిమినేషన్కి వీళ్ళందరూ సెలెక్ట్ చేశారు కాబట్టి అందులో బర్నీ గారు కూడా ఉన్నారు కదా. సో స్టాండ్ తీసుకొని ఉంటే బాగుండేది అని కొంచెం సంజన గారు ఫీల్ అయ్యారు. బట్ గేమ్ వైజ్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పారు. నెక్స్ట్ ఏంటంటే ఇంకా ప్రియా గురించి అనమాట. అయితే ప్రియా గురించి ఏం చేంజ్ అయ్యలేదు, గేమ్ అంతా బాగా ఆడుతుంది. బట్ తన వాయిసే, కానీ ఏం చేయలేం కదా, అది గాడ్ గిఫ్టెడ్ వాయిస్. సో దాన్ని మనం చేంజ్ చేయలేం కాబట్టి ఈ గేమ్ ఇలాగే కంటిన్యూ చేయనట్లు చెప్పారు. నెక్స్ట్ ఇంకా కళ్యాణ్ ఆల్రెడీ లైక్ అందరు హౌస్మేట్స్ ప్రీవియస్గా వచ్చిన కామనర్స్ కానీ ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మింగిల్ అవ్వట్లేదు, బాగా మింగిల్ అవ్వాలి, ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి అన్నట్లు చెప్పారనమాట. ఇప్పుడు కొంచెం చేంజ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇలాగే కంటిన్యూ అవ్వాలి అన్నట్టు సంజన గారు చెప్పారు. నాకైతే కళ్యాణ్ అంటే కనిపిస్తున్నాడు కానీ అన్నిటిల్లో, బట్ స్టిల్ ఇంకా ఓదార్పు యాత్రలు, ఓదార్చడాలు అవైతే ఇంకా స్టాప్ చేయలేదన్నమాట. అదైతే కంటిన్యూ అవుతూనే ఉంది. నెక్స్ట్ అసలు రీతు గురించి అడగగానే సంజన గారు ఒక స్టేట్మెంట్ పాస్ చేశారు. లైక్ ఏంటంటే తను ఫస్ట్ అబ్బాయి నుంచి అమ్మాయిగా అంటే బాయ్ టు గర్ల్ చేంజ్ అవ్వాలి, సో అంత నాటీగా ఉంటుంది, అంటే అలా ఉంటుంది, చాలా మంచి అమ్మాయి, సో చేంజ్ అవ్వడానికైతే ఏం లేదు కానీ బట్ గేమ్ ఇంకా కొంచెం ఎమోషనల్ ఇవి తగ్గించుకొని గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పారు. నెక్స్ట్ ఇంకా రాము గురించి అయితే సంజన గారు, బికాజ్ ఎందుకంటే తన సీక్రెట్ రూమ్లో ఉన్నప్పుడు హరీష్ గారి మధ్య అండ్ రాము రాథోడ్ మధ్య జరిగిన కాన్వర్జేషన్ తను విన్నారు.
సో, దాన్ని చాలా స్ట్రాంగ్‌గా అడిగారనమాట. అంటే నేనెక్కడ తక్కువ చేసి చూసాను, ఫేవరెటిజం ఎక్కడ చూపిచ్చాను, చిన్న పిల్లాడిలాగా నీతో మంచిగానే గదా మాట్లాడాను, దేనికైనా కూడా సపోర్ట్ చేశాను, అలా ఆడు, ఇలా ఆడు అని చెప్పాను కదా! బట్ నువ్వెందుకు అలా మాట్లాడావంటే, హరీష్ గారు చెప్తుంటే ఇలాంటి చీప్ గేమ్స్, చీప్ ట్రిక్స్ అని చెప్తుంటే గూడా నువ్వు కొట్టావనైతే స్ట్రాంగ్‌గా అడిగారు. సో, ఇంకా రాము గూడా అలా చెప్పలేదు, ఇలా చెప్పలేదు అన్నాడు గానీ, మళ్ళీ సైలెంట్ అయిపోయాడనమాట. నెక్స్ట్ ఇంకా మెయిన్ అంటే సంజన గారికి, హరీష్ గారికి అంటే వాళ్ళిద్దరి మధ్య కాన్వర్జేషన్ అన్నా గూడా అదొక వార్ లాగుంటుంది గదా! సో, నెక్స్ట్ ఇంక హరీష్ గారి దగ్గరకొచ్చారనమాట. అయితే సంజన గారు ఇంకా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేశారు. తనకి ఏం ఇష్యూ ఉందో మనసులో ఏం పెట్టుకోకుండా, లైక్ తను కుక్ అయ్యాక ఏ చిన్న విషయం మేము చెప్పాలన్నా కూడా తను ఎలా రియాక్ట్ అవుతాడో, ఒక వర్డ్ చెప్పినా తీసుకోలేకపోతున్నాడు. ఏది చెప్పాలన్నా భయమేస్తుంది. అంటే వాటర్ బాటిల్ ఇన్సిడెంట్ జరిగింది కదా! సో, అవంతా చిన్న చిన్న విషయాలు. వాళ్ళు ఓనర్స్‌గా ఉన్నప్పుడు కూడా మేము అడ్జస్ట్ అయ్యాము. బట్ స్టిల్ ఎందుకు ప్రతిదానికి ఇంత ల్యాగ్ చేశారు. అండ్ ఏంటి అంటే హుడీ అదే సేమ్ హుడీ వేసుకొని అలాగే కొంచెం సేమ్ హుడీతో కుకింగ్ చేయడం అదంతా నాకు కంఫర్ట్ అనిపించలేదు. అండ్ ప్రతిదానికి రైజ్ అయిపోతారు. ప్రతిదానికి ఇది చేస్తారని చెప్పారు. సో, ఆయన కంప్లీట్‌గా ఆయన మనిషే చేంజ్ అవ్వాలని సంజన గారు చెప్పారనమాట. సో, ఇక్కడ కూడా హరీష్ గారు ఏం స్టార్ట్ చేశారంటే, ఇంక అంటే సంజన గారు చెప్పడం అయిపోయాక, అంటే ఇక్కడ వెళ్ళిపోతున్నారు కాబట్టి నేను మాట్లాడదలుచుకోలేదు. బట్ ఇంకా నాగ్ సార్ చెప్తున్నారు. మీరు మాట్లాడండి అంటే, అదే సార్ మాట్లాడాలి. బికాజ్ ఎందుకంటే ప్రతిసారి నా మీద ముద్రేస్తున్నారు. అంటే హరీష్ గారు ప్రతిసారి ఆయన చేసిందేదన్నా నోటిఫై చేసినా, లేకపోతే మీరు చేసిన పాయింట్ కరెక్ట్ కాదు అన్నా, ఆయన నామినేట్ చేసినా, ఏది చేసినా గూడా ఫస్ట్ వీక్ నుంచి ఈ వర్డ్ అనేదైతే బాగా యూజ్ చేస్తున్నారనమాట. అంటే నా మీద ముద్ర వేసేశారు అనేసి. అసలు ఎందుకలా వేస్తున్నారు? ప్రతిసారి ఎందుకలా జరుగుతుంది? మనల్ని మనం కరెక్ట్ చేసుకోవాలా ఏంటా అని ఆయన ఎందుకు ఆలోచించట్లేదో అర్థం కావట్లేదు. బికాజ్ అగ్ని పరీక్షలో బాగా స్టాండ్ తీసుకున్నారు. ఇప్పుడు 'బిగ్ బాస్'కెళ్ళడం కోసమే ఆ గుండు చేయించుకోవడం అన్ని టాస్క్‌లు బాగా అంతా చేశారు. బట్ లోపలికెళ్ళాక ఎందుకు ఆయన అలా ప్లే చేస్తున్నారనైతే నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇంకా అలా డిఫెండ్ అయితే చేసుకున్నారక్కడ. నేనలా కాదు అది ఇది అనేసి. ఇంకా డెమాన్ గురించి చెప్పమన్నారనమాట. ఏం చేంజ్ చేసుకోవాలి అనేసి. సో, ఆ రోటీ దగ్గర ఇవ్వద్దని చెప్పడం అదంతా తను బాగా ఎమోషనల్ అయిపోయిందనమాట. చాలా చేంజ్ అవ్వాలి. బట్ డిఫికల్ట్ టు చేంజ్ అంటే తను చేంజ్ అవ్వలేడు అన్నట్టు సంజన గారు చెప్పేశారు. నెక్స్ట్ ఇంకా ఇమాన్యుయల్ గురించి. సో, ఇమాన్యుయల్ గురించి ఏం చెప్పిందంటే, ఆల్రెడీ తను చాలా చేంజ్ అయ్యాడు. ఫస్ట్ వీక్‌లో తను గొడవ పడే విధానం ఎలా ఉండేదంటే, అంటే 1 అవర్ ఆర్గ్యుమెంట్ అంటే, ఆ 1 అవర్ మళ్ళీ తిను కూడా 1 అవర్ ఆర్గ్యూ చేసేవాడు. సో, ఈమె సంజన గారు కొంచెం సజెషన్స్ ఇవ్వడం, నేను ఎవ్వరికీ ఇవ్వను. ఇమాన్యుయల్‌తో బాగా కనెక్ట్ అయ్యాను కాబట్టి. అండ్ తను చెప్పారనమాట, లైక్ నాకొక బిడ్డలాగా అక్కడ. అండ్ లైఫ్ టైమ్ ఈ రిలేషన్ అనేదైతే, ఈ బాండ్ ఏదైతే ఏర్పడిందో ఇది కంటిన్యూ అవుతుంది. అండ్ ఇంక ఇమ్ము ఏంటంటే చాలా ఎమోషన్ అయిపోయాడనమాట. ఎందుకంటే ప్రతిరోజు అంటే ఆమె ఒళ్ళో పడుకున్నప్పుడు నాకు మా అమ్మ గుర్తు రాకుండా చాలా బాగా అనిపిచ్చింది. ఏ బాండ్ అయితే ఏర్పడిందో. ఎందుకంటే తను చేసే పని ఏదన్నా అయ్యుండొచ్చు కానీ ఎంటర్‌టైన్ చేయాలి అన్న ఉద్దేశంతోనే చేసేవాళ్ళు. అది ఇది అని బాగా ఎమోషనల్ అయ్యాడు. సంజన గారు గూడా బాగా ఎమోషనల్ అయ్యి ఏడ్చేశారనమాట. సో, ఇంక ఇమ్ముది అయిపోయిన తర్వాత ఇంకా హౌస్‌మేట్స్ గురించి చెప్పేసిన తర్వాత నాగ్ సార్ ఏంటంటే, ఇంక ఫైనల్‌గా గుడ్ బై చెప్పేసేయండి సంజనాకి అన్న. సంజన చాలా ఎమోషనల్‌గా వెళ్ళిపోతా ఉంది. అక్కడ సడెన్‌గా అనమాట ఏంటంటే, సంజన 1 మినిట్, 1 మినిట్ అని నాగ్ సార్ అరుస్తారు. నేననుకున్నాను యాక్చువల్‌గా ఇంకేదైనా బిగ్ బాంగ్ వేయడానికేమో నేననుకున్నా. బట్ కాదనమాట. సంజనాని పిలిచి చెప్పారు. అంటే అక్కడ ఒక టాస్క్ లాగా అనమాట. టాస్క్ అంటే ఒక 4 మెంబర్స్ చిట్టీస్ వేసి, ఒక 4 మెంబర్స్‌ని నాగ్ సార్ తీస్తే వాళ్ళేదన్నా సాక్రిఫైస్ చేస్తే, టాస్క్ కావచ్చు, సాక్రిఫైస్ కావచ్చు, ఏదైనా చేశారు అంటే బ్యాటరీ అనేది ఇంక్రీజ్ అవుతుందనమాట. సో, ఇప్పుడు సంజన గారికి 100% బ్యాటరీ వచ్చింది అంటే తను హౌస్‌లోకెళ్ళడానికి ఎలిజిబిలిటీ. సో, ఇదేంటంటే హౌస్‌మేట్స్ చేతుల్లోనే ఉంది. ఇంకా సంజన గారికి కొంచెం హోప్ వచ్చింది. అండ్ లోపల గూడా కొంచెం బట్ స్టిల్ ఇదంతా జరిగే క్రమంలో అందరూ అటు ఇటుగా కొంతమంది హ్యాపీగా ఉన్నారు. కొంతమంది మేబీ మనసులో ఏమనుకుంటున్నారో తెలీదు గానీ, బట్ హరీష్ గారు మాత్రం అబ్బా! ఏంటి మళ్ళీ ఈవిడ లోపలికొస్తుందా? ఏదో వెళ్ళిపోయిందనుకున్నాను. మళ్ళీనా? అన్నట్లే ఎక్స్‌ప్రెషన్ క్యారీ ఫార్వర్డ్ చేశారు. అదే ఎక్స్‌ప్రెషన్‌తో ఉన్నారు. ఈ టాస్క్ జరిగి అంతా మొత్తం ఈ ప్రక్రియ మొత్తం ఆయన అలాగే కూర్చోన్నారనమాట చాలా డల్‌గా. ఫస్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ నేమ్ వస్తది. సో, నాగ్ సార్ చెప్తారనమాట. ఇప్పుడు అంటే తను ఏదైనా సాక్రిఫైస్ చేయాలంటే కెప్టెన్సీ అనేది సాక్రిఫైస్ చేయాల్సి ఉంటుందంటే, తను ఒక్క సెకండ్ గూడా ఆలోచించకుండా బ్యాట్స్ తీసిచ్చేసారు. ఇంకా హరీష్ గారు
వెళ్ళి స్టోర్ రూమ్‌లో పెట్టేయమని చెప్తే స్టోర్ రూమ్‌లో పెట్టేశారనమాట. అంటే తను చెప్తాడు, "మీరందరూ కలిసి నన్ను గెలిపిచ్చారు. బట్ స్టిల్ తను గేమ్‌లో ఉంటే నాకు బాగుంటుందనిపిస్తుంది. గేమ్ గూడా ఇంకా బావుంటుందనిపిస్తుంది. సో, నేను సాక్రిఫైస్ చేస్తున్నాను. సారీ అండ్ మళ్ళీ తప్పకుండా గెలుచుకుంటాను" అని చెప్పాడు. ఎందుకంటే గేమ్ అప్పుడు అందరూ సపోర్ట్ చేశారు కదా! తనని ట్రస్ట్ చేసి. సో, ఇప్పుడు తను సాక్రిఫైస్ చేస్తున్నాడు కాబట్టి ఆ ఎక్స్‌ప్లనేషన్ గూడా బాగా ఇచ్చుకున్నాడు. నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు ఇమాన్యుయల్ చేశారు కాబట్టి సాక్రిఫైస్ హౌస్ బ్యాటరీ అనేది 25%కి వచ్చిందనమాట. నెక్స్ట్ ఇంకా తనూజ నేమ్ వచ్చింది. నాకసలు తనూజ నేమ్ రాగానే నేను అనుకున్నా. ఎందుకంటే ఆల్రెడీ సాక్రిఫైస్ అని స్టార్ట్ చేశారు కదా! క్యాప్టెన్సీ టాస్క్‌ని క్యాప్టెన్సీని సాక్రిఫైస్ చేశాడు ఇమాన్యుయల్. సో, ఇంక తనూజ అనగానే అనుకున్నాను. లైక్ కాఫీ పౌడరే ఉంటుంది. బికాజ్ ఎందుకంటే తను చాలా ఇష్టపడుతూ అంటే అది లేకపోతే ఉండలేదు అన్నట్లు ఉంది కాబట్టి సో, కాఫీ పౌడరే అడుగుతారేమో అనుకున్నా. సేమ్ అలాగే కాఫీ పౌడర్ సాక్రిఫైస్ చేయాలి. అది ఎప్పటి వరకు ఎంటైర్ సీజన్ వరకు తను ఒక సిప్ ఆఫ్ కాఫీ కూడా తాగకూడదనమాట. నేను అనుకున్నా మేబీ ఆలోచిస్తుందేమో తనుజ బికాజ్ ఎందుకంటే కాఫీ లేకుండా తను అస్సలు ఉండలేదు కదా! బట్ స్టిల్ తను యాక్సెప్ట్ చేసింది సాక్రిఫైస్ చేయడానికి. సో, ఇంక తను సాక్రిఫైస్ చేసిన తర్వాత బ్యాటరీ పర్సెంటేజ్ అనేదైతే 50%కి వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి శ్రీజ నేమ్ వచ్చింది. నేను అనుకున్నాను ఆల్రెడీ శ్రీజాకి, సంజన గారికి కొంచెం బాండ్ అనేది ఏర్పడింది లాస్ట్ 2 డేస్‌లో. సో, ఏది చెప్పినా సాక్రిఫైస్ చేస్తుంది. శ్రీజ కూడా చేస్తుంది అనుకున్నాను. అంటే వెళ్ళిపోయినప్పుడు కూడా ఫీల్ అయింది కదా! సో, చేస్తుంది అనుకున్నా. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా తనకి చెప్పిందేంటంటే తను వేసుకున్న బట్టలు కాకుండా ఇంకొక పెయిర్ ఆఫ్ క్లాత్స్ పెట్టుకొని మిగతాటివన్నీ సాక్రిఫైస్ చేయాలి. అండ్ తను స్పెసిఫిక్‌గా అడిగిందనమాట. అంటే ఎప్పటి వరకు అనేసి. ఎంటైర్ సీజన్ అని చెప్పేసరికి ఇంక తను నేను చేయలేను. సారీ సంజన గారు అని చెప్పేసింది. మేబీ చేస్తుంది అనైతే నేననుకున్నాను. కానీ ఏమో అంటే మేబీ ఎంటైర్ సీజన్ అని చెప్పేసరికో, ఇంకేదో తన మైండ్‌లో ఏ స్ట్రాటజీ ఉందో నాకైతే తెలీదు. సో, తను నో అని చెప్పేసింది. నెక్స్ట్ రీతు. సో, రీతుని ఏం అడుగుతారబ్బా అనుకున్నా. అంటే చికెన్ సాక్రిఫైజా? లేకపోతే డెమాన్ పవన్‌తో ఫ్రెండ్‌షిప్ సాక్రిఫైజా? పవన్ కళ్యాణ్‌తో ఫ్రెండ్‌షిప్ సాక్రిఫైస్ ఏం అడుగుతారో అనుకున్నాను. ఫైనల్‌గా రీతుని ఏంటంటే మనకి లాస్ట్ టైమ్ 'దీప్తి సునైనా' ఎలా బాబ్ కట్ చేసుకుందో సాక్రిఫైస్ దీంట్లో. సో, తినను కూడా బాబ్ కట్ చేసుకోవాలి అని చెప్పారు. రీతు కాసేపు ఆలోచించి ఓకే అని చెప్పింది. బట్ స్టిల్ ఏడుస్తా ఉందనమాట. ఎందుకంటే అమ్మాయిలకి హెయిర్ అంటే చాలా ఇంపార్టెంట్. అది ఓవర్ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు కానీ హెయిర్ కట్ చేసుకోవాలంటే ఎవ్వరికన్నా బాధగా ఉంటుంది. బట్ స్టిల్ తను ఒప్పుకుంది. ఫ్లోరాని కట్ చేయమంటే ఇంక ఫ్లోరా అటు ఇటు ఆలోచిస్తుంటే ఇంక దివ్యాని కట్ చేయమన్నారు. ఫైనల్‌గా అయితే హెయిర్ కట్ చేసేసారు. అండ్ తను చాలా క్యూట్‌గా ఉంది. నాగ్ సార్ కూడా చెప్పారు, "అమ్మ చాలా క్యూట్‌గున్నావు. నువ్వస్సలు ఈ డెమాన్ పవన్, పవన్ కళ్యాణ్ మాటైతే అస్సలు వినకు. నువ్వు చాలా క్యూట్‌గున్నావు" అని చెప్పారు. సో, ఇంకేంటంటే బ్యాటరీ అనేది మనకి 75%కి వచ్చిందనమాట. అండ్ అప్పుడు రీతు ఇంకో క్వెషన్ గూడా అడిగింది. అంటే నేనిది సాక్రిఫైస్ చేసి సంజన గారొస్తారా? ఎందుకంటే తను లోపలున్నప్పుడు తనకి తినిపిస్తూ ఉన్నింది కదా! ఆ అఫెక్షన్ అలా ఉండిపోయింది. బాండ్ ఏర్పడింది కదా! అని ఇంక తను సాక్రిఫైస్ చేసేసింది. వస్తారా అని అడిగితే చెప్పలేము. ఛాన్సెస్ ఉన్నాయి అన్నట్లు నాగ్ సార్ చెప్పారు. నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ ఇంకొక చిట్టి తీద్దాము అన్నట్లు సుమన్ అన్న నేమ్ వచ్చింది ఆ చిట్టీలో. సో, ఇంక సుమన్ అన్న నేమ్ అనగానే నేననుకున్నా. ఎందుకంటే సుమన్ గారు స్మోకింగ్ దీనికోసం ఎంత తిప్పలు పడుతున్నారో, ఎంత రిక్వెస్ట్ చేసుకున్నారో సంజన గారిని చూస్తూనే ఉన్నాం గదా! సో, ఇంకా చెప్పారనమాట. అంటే స్మోకింగ్ ఎంటైర్ సీజన్ క్విట్ చేయాలి అనేసి. ఇంకా ఆయన నో నేను చేయలేను అని చెప్పారు. మేబీ చేసుంటే బావుండేదేమో. బట్ స్టిల్ అది ఆయన పర్సనల్. బికాజ్ ఎందుకంటే ఆల్రెడీ హ్యాబిట్ ఉన్నప్పుడు అది సాక్రిఫైస్ చేయడం అన్ని రోజులు స్టాప్ చేయడం అనేది కొంతమందికి కష్టంగా ఉండొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే ఇది సంజన గారు లోపలికొచ్చే విషయం కదా! మేబీ కొంచెం థింక్ చేసుండొచ్చు. బట్ స్టిల్ ఆయన రిజెక్ట్ చేశారు. బట్ స్టిల్ మళ్ళీ నెక్స్ట్ లాస్ట్ ఛాన్స్ అన్నట్లు భరణి గారికొచ్చిందనమాట. ఇంక భరణి గారి నేమ్ రాగానే నేను అనుకున్నా మోస్ట్‌లీ ఆ లాకెట్ గురించే ఉంటుందనేసి. అండ్ అదే చెప్పారు. భరణి గారేంటంటే ఒక్క సెకండ్ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక సెకండ్ కూడా గ్యాప్ ఇవ్వలేదు. అన్నారు ఇంక జస్ట్ లేసి వెళ్ళిపోయి తెచ్చేసారనమాట. అండ్ అది స్టోర్ రూమ్‌లో పెట్టేశారు. ఇంకేంటంటే బర్నీ గారి సాక్రిఫైస్‌తో బ్యాటరీ అనేది మన హౌస్ బ్యాటరీ అనేదైతే 100% వచ్చింది. ఇంకా తెలిసిందే కదా! 100% బ్యాటరీ వచ్చింది కాబట్టి సంజన గారు ఇంటు ద హౌస్ అనమాట. సో, ఇంకా ఇదంతా అయిపోయింది. చెప్తారు నాగ్ సార్ వచ్చేసి, "ఇంక సంజన మీరు లోపలికి ఇంటు ద హౌస్ కాసేపట్లో మీరు ఇంటు ద హౌస్" అని చెప్తారు. ఇదంతా అయిపోయిన తర్వాత రీతు మళ్ళీ ఏడవడం స్టార్ట్ చేస్తుంది. డెమాన్ పవన్ ఓదార్చడం స్టార్ట్ చేస్తాడు. సార్ ఏంటంటే ఏదైనా కూడా హగ్ చేసుకొని ఓదారుస్తారనమాట. సో, అక్కడ ఓదార్పు యాత్ర అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే అక్కడ జరిగిన ఒక ఒక
డెలికేట్‌గా ఒక కాన్వర్జేషన్ జరిగిందనమాట. హరీష్ గారు అండ్ సుమన్ అన్న. అంటే హరీష్ గారు చెప్తున్నారనమాట. ఇంత ఫేక్‌గా ఎట్లుంటారు? ఇంత ఫేక్ పర్సన్స్ అది ఇది అనేసి. నేనసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సుమన్ అన్న దగ్గర నుంచి కూడా ఒక స్టేట్‌మెంట్ వచ్చింది. అంటే ఊసరవెల్లిలాగా అది ఇది అనేసి. హరీష్ గారు ఎందుకు అంత గ్రడ్జ్ పెంచుకున్నారో సంజన గారి పైన తెలీదు. ఎందుకంటే ఈయన కూడా కొన్ని కామెంట్స్ పాస్ చేశారు కదా! అది తెలుసుకున్నారు. అండ్ సంజన గారు అలా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయలేదు. ఇదేదో నాటీగా దొంగతనం చేయడం అది ఇది అంటున్నారు. ఇప్పుడు దివ్యకే ప్రాబ్లమ్ లేదు పర్సనల్ థింగ్స్ తీసాక. దివ్య మామూలుగానే ఉంది. బట్ ఈయనెందుకు అంత రియాక్ట్ అవుతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. అండ్ ఇంకోటేంటంటే నా నీట్‌నెస్ గురించి ఎవరు క్వెషన్ చేయలేదు కదా! ఇప్పుడు మళ్ళీ నాకు ముద్రేసేశారు. ఇన్ని రోజులేమో దాని మీద, ఇప్పుడు ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఇయలేదని, ఇప్పుడేమో క్లెన్లీనెస్ మీద అది ఇదని మళ్ళీ అదే డైలాగ్ అనమాట. సో, ఇంక అక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఏంటి అంటే మామూలుగా తనుజ వచ్చి హరీష్ గారిని టీ అడిగింది. సో, ఆయన చెప్పుండొచ్చు లైక్ నాకు ఫింగర్ బాలేదు కదా! నేను చేయలేను. ఇమాన్యుయల్ నన్ను 2 డేస్ అలా చెప్పుండొచ్చు. అలా చెప్పకుండా లేదు నేను క్లీన్‌గా ఉండను కదా! నేను చెయ్యను అన్నారు. ఇక తనుజ చెప్పింది, "ఎక్కడిదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టకండి సార్, చెయ్యండి" అనేసి అంటే గూడా ఆయన, "ఆహా! నేను చెయ్యను" అని తర్వాత చెప్పారనమాట. ఇలా నాకు ఫింగర్‌కి దెబ్బ తగలదు అందుకనేసి. అదేదో ముందే చెప్తే అయిపోతుంది గదా! బికాజ్ సంజన గారు చెప్పారు క్లెన్లీనెస్ అది ఇది అనేసి. వీళ్ళేం చెప్పలేదు గదా! బట్ స్టిల్ ఇంకా ఆయన అలాగే రియాక్ట్ అవుతారు కాబట్టి అలా రియాక్ట్ అయ్యారు. ఇంకా అయిపోయింది. మళ్ళీ ఏంటంటే ఇంక సంజన గారేమో హౌస్‌లోకి ఎంటర్ అయ్యారు. అందరూ హ్యాపీ. రీతు గూడా చాలా హ్యాపీగా వచ్చి ఓవర్‌వెల్మ్‌గా ఫీల్ అయ్యి దాన్ని హగ్ చేసుకుంది. ఫ్లోరా గారొచ్చారు. ఆహ్, ఇమ్ము వచ్చాడు. అందరూ హ్యాపీ. బట్ హరీష్ గారు మాత్రం అక్కడే లోపల సోఫాలో కూర్చొని అదే ఫేస్‌తో అబ్బా! ఈవిడొచ్చిందా డెవిల్ ఈజ్ బ్యాక్ అనుకోని అక్కడే కూర్చున్నారనమాట. హరీష్ గారు మాత్రమే చాలా సాడ్‌గా అనిపిచ్చారు. సుమన్ అన్న ఏంటంటే బయాస్డ్‌గా అనిపిచ్చారు. ఇంక మిగతా వాళ్ళందరూ ఓకే. నాగ్ సార్ వచ్చేసి ఇంకా మామూలుగా వచ్చారు. ఆడియన్స్‌తో కాన్వర్జేషన్ అనమాట. అంటే ఈ సీజన్ మీకెలా అనిపిస్తుంది? అది ఇది అని అడుగుతారు. బట్ ఆడియన్స్ నుంచి ఒక పర్ఫెక్ట్ వర్డ్ వస్తుందనమాట. అంటే ఈ సీజన్ అనేది టెనెంట్స్ వర్సెస్ ఓనర్స్ కదా! బట్ ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఆ డిఫరెన్స్ అనేది మాకెక్కడా కనిపించట్లేదు అని చెప్తారు. ఇంక నాగ్ సార్ చెప్తారు అవన్నీ అడుగుదాము ఈరోజు ఎపిసోడ్‌లో అనేసి ఇంకా స్టార్ట్ చేస్తారనమాట. అసలు ఏంటి ఇలా జరుగుతుంది? బెడ్ షీట్స్ వాడుకుంటున్నారు. ఐ మీన్ బెడ్ షేర్ చేసుకుంటున్నారు. ఫుడ్ షేర్ చేసుకుంటున్నారు. అన్నీ షేర్ చేసుకుంటున్నారు. బిగ్ బాస్ ఒక ఆర్డర్ పాస్ చేసినప్పుడు మీరు ఫాలో అవ్వాలి గదా! అది ఇది అని చెప్తే, సో, అది జరిగిందొచ్చేసి డెమాన్ పవన్ కెప్టెన్‌గా ఉన్నప్పుడు కదా! అని డెమాన్ పవన్‌ని క్వెషన్ చేశారు. ఇంక డెమాన్ పవన్ ఏంటంటే, అంటే మేము ఇదంతా డిస్కస్ చేసుకొని కలెక్టివ్ డెసిషన్ లాగా తీసుకున్నాం అది ఇది అంటే మీరేంటి రూల్స్ ఫాలో అవ్వరా? అది ఇది అని నాగ్ సార్ అడగడం. ఓకే. ఇంకా సరే అని చెప్పి ఇంకా అలా ఫాలో అవ్వాలి. అవ్వకపోతే పనిష్మెంట్ ఉంటుంది. అది ఇది అని చెప్పారు. ఓకే. యాక్సెప్ట్ చేశారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇంక నాగ్ సార్ మాట్లాడడం స్టార్ట్ చేశారు. ఇండివిడ్యువల్‌గా ఒక్కొక్క కంటెస్టెంట్‌తో. అయితే ఫస్ట్ శ్రీజతో స్టార్ట్ చేశారనమాట. "నువ్వు సంచాలక్‌గా ఫెయిర్ చేసావా? అన్‌ఫెయిర్ చేసావా?" అని అడిగితే తను చెప్తుంది డిఫెండ్ చేసుకుంటా. "అంటే సార్ నేను బజర్ ప్రెస్ చేసింది ఇంక ప్రియా కాబట్టి ప్రియాకి ఇచ్చానంటే, బట్ ఫస్ట్ కన్‌ఫ్యూషన్ ఎందుకు స్టార్ట్ చేసావమ్మా" అంటే అక్కడ కూడా శ్రీజ ఆర్గ్యూ చేస్తుందనమాట. అంటే ఫైనల్‌గా నేను న్యాయమే చేశాను కదా సార్ అనేసి. కానీ అక్కడ అంటే ఏంటంటే ఫ్యామిలీ ఎమోషన్ కదా! అక్కడ మొత్తం డిస్టర్బ్ అయిందనమాట. ఫస్టే ప్రియా బజర్ నొక్కింది, సౌండ్ వచ్చింది కాబట్టి ప్రియాకి అని చెప్పేసింటే అయిపోయిండేది. పక్కన వాళ్ళు మాట్లాడడం, తిను కాసేపు ఫ్లిప్ అవ్వడం, అటు ఇటు అవ్వడం వల్ల అక్కడ కొంచెం హార్మనీ అనేదైతే డిస్టర్బ్ అయిందనమాట. సో, ఇంకా అలా శ్రీజాని క్వెషన్ చేశారు. నెక్స్ట్ ప్రియాని కూడా "నువ్వెందుకమ్మా అంత ఎమోషనల్ అయ్యి గివ్ అప్ ఎందుకిచ్చావు? అంటే అక్కడ హార్మోనీ డిస్టర్బ్ అయిందనో, ఇంకేదో అనోసి నువ్వెలా గివ్ అప్ ఇస్తావు?" అని క్వెషన్ చేశారు. ఇంక అక్కడితో అయిపోయింది వాళ్ళ డిస్కషన్ అయితే. అని చెప్పారనమాట. ఒక కప్ప స్టోరీ కూడా చెప్పారు. అంటే అన్ని కప్పలు పైకెక్కుతా ఉంటాయి. అందరికీ తెలిసే ఉంటుంది ఈ స్టోరీ. ఒకటేమో వినపడదనమాట. వీళ్ళందరూ అరుస్తున్నా దానికి తెలీదు కదా! దానికి వినిపిచ్చదు. సో, అది పైకొచ్చేస్తుంది. అంతేగాని ఎవరో మాట్లాడుతున్నారు కదా! ఏదో జరుగుతుంది కదా! అనైతే మనం స్టాప్ అవ్వకూడదు. మన ఎయిమ్ ఏంటి? మనం ఎందుకొచ్చాం అనే పర్పస్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలని చెప్తారు. సో, నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఆడియన్స్‌ని అడుగుతారనమాట. ఏం చేద్దామంటే శ్రీజని పనిష్ చేయాలి అని చెప్తారు. ఎందుకంటే అక్కడ ఒక డిస్టర్బెన్స్ క్రియేట్ అయింది కాబట్టి పనిష్ చేయాలి అని చెప్తారు. ఇంగ పనిష్మెంట్ ఏంటి అంటే శ్రీజ వచ్చేసి ఇప్పుడు వేసుకున్న బట్టల్లోనే అంటిల్ ద బిగ్ బాస్ ఆర్డర్ సేమ్ డ్రెస్ అదే డ్రెస్‌లో ఉండాలి అని చెప్తారు. ఇంక శ్రీజ యాక్సెప్ట్ చేస్తుంది. నెక్స్ట్ రాము దగ్గరికి. ఇక్కడ నాకు చాలా అనిపించింది. కరెక్ట్‌గా చెప్పారు నాగ్ సార్. ఒక మాట మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. బికాజ్ ఎందుకు అంటే ఇప్పుడు నువ్వు మాట్లాడినప్పుడు వినకపోయినా అందరూ చూస్తున్నారు. కెమెరాలున్నాయి అని క్లియర్‌గా చెప్పారు. అండ్ రాము వచ్చేసి అటు ఇటుగా చెప్తాడు. ఇంకా మనకు తెలిసిందేగా మన దగ్గర వీడియోలుంటాయిగా. వీడియో ప్లే చేశారనమాట. అక్కడ క్లియర్ కట్‌గా తెలుస్తుంది. లైక్ రాము చెప్పాడు. సంజన గారు చెప్పారు ఫ్లోరా గారికి వద్దు అనే క్లియర్‌గా చెప్పాడు. ఇంకా అది విన్నాక
రాము ఏం చెప్తాడు అంటే, "నేను కన్‌ఫ్యూజ్ అయ్యాను" అని చెప్తాడు. మళ్ళీ ఏంటంటే తనూజ రియాక్ట్ అయిన వీడియో గూడా ప్లే చేస్తారనమాట. బట్ స్టిల్ అంత ఎందుకు రియాక్ట్ అయ్యావమ్మా అంటే, ఇంక అక్కడ సంజన గారు రియాక్ట్ అయ్యారు. నేను రియాక్ట్ అయ్యాను. అండ్ నేను క్లియర్‌గా రాముని అడిగాను. సంజన గారు చెప్పారా? చెప్పారా? అనేసి. అది కన్ఫర్మ్ చేసుకున్నాకే నేను అడుగుతానని గూడా చెప్పాను. సో, రాము ఏంటంటే, అవును ఆవిడ చెప్పారు అన్నాడు. ఇంక అందుకే నేను అంత కాన్ఫిడెంట్‌గా వచ్చి రైజ్ చేశాను. బట్ స్టిల్ అక్కడేంటంటే, ఇది జరిగిందని నాకు తెలీదన్నట్లు చెప్పారు. అయితే ఇదంతా అయిపోయింది. రాము కన్‌ఫ్యూజ్ అయ్యానని చెప్పాడు. ఈ డిస్కషన్ అంతా అయిపోయింది. ఇంకొకటి ఏంటి అంటే, ఇప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత బాగా ట్రిప్ అయ్యాను అనేది చెప్పింది తనూజ. తర్వాత ఏంటంటే, నాకు కాఫీ పౌడర్ అడిగాను కదా సార్, పెద్ద బాటిల్ అడిగితే చిన్న బాటిలే పంపించారు. దాంట్లో కొంచెం ఉంది. అది మాత్రం యూజ్ చేసుకోవచ్చా అని అడుగుతుంది. అయితే ఇంక మధ్యలో రీతు నాకు సార్ నో అనేసి అంటే, రీతు నేను ఇవి వాడుకోవచ్చా సార్ అంటే, ఫస్ట్ దాన్ని తీసి పెట్టేయండి అని చెప్తే, ఇంకా అక్కడికి సంజన గారు అంటూనే ఉన్నారనమాట. "వద్దు, వద్దు, వద్దు మళ్ళీ దాన్ని స్టోర్ రూమ్‌లో పెట్టేయమంటారు" అని చెప్తుంది. ఇంక అయినా తనుజ అడిగేసింది. ఇంకా సో, అది బ్యాక్ టు స్టోర్ రూమ్ అనమాట. ఇంకేంటంటే నాగ్ సార్ చెప్తారు, బిగ్ బాస్ ఒక స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకున్నాడు. ఇంకా గాని హౌస్‌లో ఏ దొంగతనం జరిగినా సో, దొంగలున్నారు జాగ్రత్త. ఎవరు చేశారో వాళ్ళకి ఆ బోర్డేసుకొని తిరగాలని చెప్తారనమాట. అయితే ఈ డిస్కషన్ అయిపోతుంది. చెప్తారు ఇలా బోర్డ్ వేసుకొని తిరగాలనేసి. నెక్స్ట్ నాగ్ సార్ ఒక వర్డ్‌తో స్టార్ట్ చేశారనమాట. లత్కోర్ హరీష్ అనేసి. సో, మీకందరికీ అర్థమయ్యే ఉంటుంది. మొన్న నామినేషన్ ప్రక్రియలో హరీష్ గారు ఆ వర్డ్ యూజ్ చేశాక కూడా ప్రియా అండ్ శ్రీజ స్టాండ్ తీసుకున్నారు. బట్ స్టిల్ ఆ వర్డ్‌ని డిఫెండ్ చేసుకున్నారనమాట. అతను అనే వర్డ్ తప్పు అన్నారు. లత్కోర్ అనే వర్డ్ మాత్రం అది బ్యాడ్ వర్డ్ కాదు. నేను ఈ కంటెక్స్ట్‌లో చెప్పాను. అలా చెప్పలేదని డిఫెండ్ చేసుకున్నారు ఆ రోజు. సో, ఇక్కడేంటంటే సేమ్. అండ్ ఇక్కడ కూడా డిఫెండ్ చేసుకుంటున్నాడు. నేను ఆ కంటెక్స్ట్‌లో చెప్పలేదు అది ఇది అనేసి. ఇంగా తన ముందరే ఆడియన్స్‌ని కూడా అడిగారనమాట. సో, నేను ఇక్కడి నుంచి నిన్ను లత్కోర్ హరీష్ అని పిలుస్తాను. హౌస్‌మేట్స్ కూడా పిలుస్తారు. నీకు ఓకేనా అంటే, ఓకే కాదన్నారు. ఇప్పుడు అది తప్పు వర్డ్ కాదన్నప్పుడు అలా పిలిస్తే ఏమవుతుంది? అంటే మీకు తెలుసు ఆ వర్డ్ అనేదైతే కొంచెం నెగెటివ్ వర్డే అనేసి. బట్ స్టిల్ ఆ రోజు ఎందుకు అంత డిఫెండ్ చేసుకున్నారు? అంటే మీరు అంటారు కదా! నేను రాంగ్ అయితే రాంగ్ అనే చెప్తా. అది నేనైనా కూడా పక్కనోళ్ళు చేసినా కూడా అనేసి. బట్ ఆ రోజు ఎందుకు మీరు యాక్సెప్ట్ చేయలేకపోయారు? ఈ రోజు కూడా నేను అలా చెప్పలేదు, ఇలా చెప్పలేదు అంటున్నారు. రెడ్ ఫ్లవర్ జరిగినప్పుడు అదే చెప్పారు. ఇమాన్యుయల్ అన్నది మాత్రం హైలైట్ చేశారు గానీ, మీరన్నది మాత్రం మీరు డిఫెండ్ చేసుకున్నారు. ఈరోజు అలాగే చేశారు. సో, ఏంటంటే ఇంక నాగ్ సార్ గూడా శ్రీజాని గూడా అడిగారు. శ్రీజ తప్పే సార్. నేను ఆ రోజు గూడా అడిగాను. ప్రియాని అడిగితే కూడా ప్రియా తప్పనే చెప్పింది. ఇంగ ఫైనల్‌గా ఆ వీడియో గూడా ప్లే చేశారనమాట. చేశాక గూడా నేను ఆ కంటెక్స్ట్‌లో చెప్పలేదు సార్. ఇలా చెప్పానంటే, అక్కడ జరిగిన ఇన్సిడెంట్ వీడియో ప్లే చేశాక కూడా అదే అన్నారు. బట్ నాగ్ సార్ చెప్పారు, "అదైతే కరెక్ట్ వర్డ్ కాదు. చూసుకొని మాట్లాడు" అని చెప్పారు. ఇంగ అప్పటి నుంచి ఇంకా ఆయన ఓకే. 100% యాక్సెప్ట్ చేయలేదు. ఇంకా ఆర్గ్యూ చేసే కొద్దీ ఇది పెద్దదవుతుంది. ఆడియన్స్ కూడా సపోర్ట్ లేదు. అండ్ ఇంకో క్వెషన్ గూడా అడిగారు. నేను ఆడియన్స్‌ని గెలుచుకోవడానికొచ్చాననేసి. బట్ ఆడియన్స్ అక్కడ ఎవ్వరూ యాక్సెప్ట్ చేయలేదనమాట. సో, ఆయనకి అర్థమయ్యి సైలెంట్ అయిపోయారు. ఇంకేంటంటే రీతూని సాంగ్ పాడమన్నారు. ఏందంటే ఏఎన్నార్ గారి సాంగ్ ఉంది గదా! కడవెత్తుకొస్తుంది. ఆ సాంగ్ పాడమన్నారనమాట. ఆమేదో పెద్ద సాంగ్ పాడమన్నారు. ఎందుకనైతే అర్థం కాలేదు. సో, తనొచ్చేసి నేను పాడితే బాగోదులెండి సార్ అంటే, శ్రీజతో పాడిద్దామంటే, మేమిద్దరం కలిసి పాడతాం సార్ అంది. ఇంక మేమిద్దరం కలిసి పాడితే అంతే సార్ అన్నట్లు ఏదో ఒక సిల్లీ కాన్వర్జేషన్ లాగా జరిగిందక్కడ. అండ్ ఇంకోటేంటంటే, ఎక్కువ ఏడుస్తున్నావమ్మా అని చెప్పడానికి ట్రై చేశారనమాట నాగ్ సార్. సో, ఏంటంటే ప్రతి దానికి ఎమోషనల్ అవుతున్నావు. కొంచెం ఆ ఏడుపుని తగ్గించి గేమ్ మీద ఫోకస్ చెయ్యి అని చెప్పారు. నెక్స్ట్ ఫ్లోరా గారి గురించనమాట. ఫ్లోరా గారి గురించేంటంటే, అంటే ధైర్యం కోల్పోకుండా గేమ్ ఆడుతుంది. ఇప్పుడు రీతు ఆ రోజు ఏంటంటే, నాది బ్యాడ్ లక్ అది ఇది అని. బ్యాడ్ లక్ అంటే అంత దూరం రాదు కదా! తను 4 బాల్స్ పెట్టింది. టఫ్ ఫైట్ ఇచ్చింది. తనేంటంటే కాన్షియస్‌నెస్ అనేది లేదనమాట. ఆ వర్డ్‌ని పెట్టుకొని శ్రీజాకి తనకి మధ్య జరిగిన కాన్వర్జేషన్ అవి ఇవి పెట్టుకొని మైండ్ డిస్టర్బ్ చేసుకొని పీస్ ఆఫ్ మైండ్‌తో బాల్ వేయలేదు. నాగ్ సార్ చెప్పినట్లు తనకున్న హైట్‌కి ఎగ్జాక్ట్‌గా బాగా వేసుండొచ్చు బాల్స్. బట్ ఏంటంటే ఇంకా ఫ్లోరా ఎంజాయ్ చేస్తూ వేశాను. ఇంకా అట్లా అయిపోయింది. ఇంకా కంగ్రాట్స్ చెప్పారు. లైక్ ఇమ్యూనిటీ గెలుచుకున్నందుకు అయిపోయిందనమాట. నెక్స్ట్ ఆర్మీ పవన్ కళ్యాణ్‌కైతే నాగ్ సార్ దగ్గర నుంచి కూడా ఆల్మోస్ట్ లైక్ ఇండైరెక్ట్‌గా వార్నింగ్ అని కాదులే చెప్పారు. లైక్ ఏం జరుగుతుంది? ఇప్పుడు చేతులు పట్టుకొని ఓదార్చడం అవి కాదు. గేమ్‌లో కనిపించాలి బాగా అని క్లియర్‌గా అయితే చెప్పారు.
అండ్ దివ్య ఆల్రెడీ చెప్పింది కదా అని దివ్య అని అడిగితే దివ్య చెప్తుందనమాట. నేను చెప్పాను సార్, నేను ఆ హింట్ ఇచ్చాక కూడా ఏం చేంజ్ లేదు, అలాగే ఉంది. మేబీ నన్నొచ్చి అడుగుతారేమో అనుకున్నా, బట్ ఏం అడగలేదు. వాళ్ళ అంటే ఎలా ఉన్నారు అలాగే ఉన్నారు, ఏం చేంజ్ లేదు అని చెప్తుంది. ఇంక నాగ్ సార్ అంటారు, అలాగే ఉంది అడగలేదు అంటే ఎమోషన్స్ ఆర్ రియల్ అని చెప్తారనమాట. సో, ఓకే. ఓకే అనుకోని ఇంక సైలెంట్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఏంటంటే హరీష్ గారు ఇందాక బ్రేక్‌లో జరిగింది సార్. అంటే తనుషకి, హరీష్ గారికి జరిగింది కదా! ఆ కాన్వర్జేషన్‌లో హరీష్ గారు మళ్ళీ నాగ్ సార్ ముందు చెప్తారనమాట. ఇందాక ఒక కాన్వర్జేషన్ జరిగింది సార్. ఇలా టీ పెట్టమన్నారు. నాకు నీట్‌నెస్ బట్టలు ఇవి రాలేదు కాబట్టి నేను ఇది చేయలేదు. మళ్ళీ ఆ ముద్రేసేసారు నాకు. సో, ఇమాన్యుయల్ నాకు 2 డేస్ రెస్ట్ తీసుకోమన్నారు. బికాజ్ ఇది తడవకూడదని చెప్పారంటే ఇంకా ఓకే. అక్కడితో ఆ డిస్కషన్ అయిపోయిందనమాట. ఇంక మధ్యలో సంజన గారు ప్రతిదానికి నేనున్నా, నేనున్నా అని ఉంటది కదా! సో, సంజన గారేంటంటే అడిగారు. నా నాటీనెస్ అనేది కరెక్టా కాదా ఆడియన్స్‌ని అడగండి సార్ అంటే, ఇంక ఆడియన్స్ అందరూ హ్యాపీ. ఓకే అని చెప్పారు. అండ్ నాగ్ సార్ కూడా చెప్పారు. నీ నాటీనెస్ అవంతా కరెక్ట్ కాకపోయింటే నువ్వు ఇక్కడ ఉండింటావమ్మా. నువ్వు అక్కడ ఉండవు అని చెప్తారు. అండ్ ఇంకోటేంటంటే బోర్డ్ ఎంత చిన్నగా పెట్టండి సార్ అంటుంది. అంటే ఇంత చెప్పాక కూడా ఆవిడ ఇంకా మళ్ళీ ఆవిడ ఎలా ఆడాలనుకుంటుందో అలాగే ఆడుతుంది. తప్పితే తను చేంజ్ అవ్వాలనైతే అనుకోవట్లేదనమాట. సో, ఇంకేంటంటే ఓకే. నాగ్ సార్ బోర్డ్ గూడా చూపిస్తారు. చూపిచ్చిన తర్వాత కూడా బ్యాడ్జ్ లాగా ఇవ్వచ్చు కదా సార్! అంత బోర్డ్ ఎందుకు అని అడుగుతుంది. స్టిల్ ఇంకా అక్కడితో ఆ కాన్వర్జేషన్ అయిపోతుందనమాట. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఒక ఫన్నీ వేలో మాజా ప్రమోషన్ టాస్క్ జరుగుతుంది. సో, దానికి దివ్య సంచాలక్‌గా ఉంటుంది. సో, అక్కడ కొంచెం జాలీగా అయిపోతుందనమాట. నెక్స్ట్ ఏంటంటే ప్రియా లాస్ట్‌లో రిక్వెస్ట్ చేసుకుంటుందనమాట నాగ్ సార్‌ని. మెనూ చేంజ్ చేయండి సార్ అనేసి. సో, అర్థమైందా 1 వీకే మీకు ఆల్‌మోస్ట్ 1 వీకే కదా! 1 వీకే ఇంత కష్టంగా ఉంది. అంతకుముందు వాళ్ళెలా ఫేస్ చేసుంటారు సేమ్ అదే రైస్ అందుకే కదా ఫుడ్ కోసం అంత ఐ మీన్ అన్ని ఫైట్స్ అయ్యాయి. ఇంక రిక్వెస్ట్ చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది. నాగ్ సార్ బాయ్ చెప్పేస్తారనమాట. సో, ఈరోజైతే ఎవరిని సేవ్ చేయడం గానీ ఏం జరగలేదు. ఇక్కడ ఈ ఫన్నీ టాస్క్ మాట్లాడడం సంజన గారిది ఇదే సరిపోయింది. రేపు ఫస్ట్ ఎవరు సేవ్ అవుతారు, ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.